ఈ నెల 17 నుంచి 21 తేదీ వరకు మస్తాన్ దర్గా ఉరుసు మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రావి రామ్మోహన్ రావు వెల్లడించారు. గురువారం దర్గాలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాళీ మస్తాన్ షా ఔలియా వారి 133వ ఉరుసు ఉత్సవము రేపు ఉదయం నుండి ప్రారంభమవుతున్నది. ఈ ఉరుసు ఉత్సవము బాబాగారి చాందిని అలంకరణతో ప్రారంభమవుతుంది. చాందిని అలంకరణతో తదుపరి బాబాగారి వస్త్రాలన్నీ తొలగించి గంధోత్సవం జరపడం జరుగుతుంది. గంధోత్సవం జరిపి బాబాగారికి శేషవస్త్రాలన్నీ కప్పడం జరుగుతుంది. భక్తులు తెచ్చిన శేషవస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం బాబాగారి కుర్చీ వద్ద పూజ గావించుకొని అప్పట్లో బాబాగారు శయనించిన మంచం వద్ద సంగడుగుంట్ల మంచం వద్ద వెళ్ళి ఆ మంచం దగ్గర పూజ గావించుకొని బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించడం జరుగుతుంది. ఆ గుర్రము అప్పట్లో బాబాగారు ఏ వీధుల్లో నడిచాడో ఆ వీధుల గుండానే నడుస్తూ బాబాగారు నడుస్తూ ఉంటారు. భక్తులు వాళ్ళ కోరికలు పోయిన సంవత్సరం కోరుకుంటారు కదా, ఆ కోరికలు సంతానం లేమితో బాధపడేవాళ్ళు, రోగాలతో ఇబ్బందులతో ఏవో భక్తుల కోరికలు ఉంటాయి, అవన్నీ తీరుతాయి. కాబట్టి బాబాగారి ఆ గుర్రాన్ని తాకి వాళ్ళ యొక్క కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది. అలా పురవీధుల గుండా తిరిగిన గంధం బాబావారి 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బాబాగారికి దర్బారుకి చేరి ఆ గంధాన్ని బాబాగారు సమర్పించడం జరుగుతుంది. దీనికి దేశ నలుమూల నుండి కూడా పీఠాధిపతులు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో జయప్రదం చేస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి సుమారు 1,00,000 పైసలకు భక్తులు వస్తారని అంచనా. వారికి సకల ఏర్పాట్లు కూడా మున్సిపల్ శాఖ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, మెడికల్ హెల్త్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక పండగలాగా వారి ఇంట్లో ఒక దేవుడి పండగలాగా అందరూ కూడా బాధ్యతగా కాకుండా వాళ్ళ సొంతంగా ప్రేమతో ఈ ఉరుసు ఉత్సవాల్లో పాలు పంచుకొని భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి రోజు కూడా సుమారు 25 నుండి 35,000 మంది వరకు భోజనాల కార్యక్రమం కలుగుతుంది. వచ్చిన వారికి లేదనకుండా ఉదయం 9 నుండి రౌండ్ ది క్లాక్ లాగా బాబాగారికి వేడి అన్నాన్ని ప్రసాదాన్ని సమర్పించడం జరుగుతుంది. బాబాగారి నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు.